ఎవరి సమర్థత ఎంత అన్నది కష్టకాలంలోనే తెలుస్తుంది అన్నది మన పెద్దల మాట. దీన్నే క్రైసిస్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. 74 ఏళ్ల వయసులో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం ఉదయం 4 గంటల వరకు 14 గంటల పాటు చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ ఎండలు చెమటలతో మండిపోతూ ఉండే విజయవాడ నగరం మొత్తం వరదల్లో చిక్కుకుంది. లక్షల మంది నీట చిక్కారు. తిండి తిప్పలు లేవు. ఇలాంటి టైంలో చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వృద్ధుడు తిరిగిన తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒంట్లో అంతో ఇంతో అనారోగ్యం ఉన్న మనిషి రాత్రి తెల్లవార్లు రెప్పవాల్చకుండా విజయవాడ నగరం అంతా కలియ తిరుగుతూనే ఉన్నారంటే అభినందించి తీరాల్సిందే. పాలించేవాడు ఎప్పుడైతే నిద్ర లేకుండా పనిచేస్తుంటాడో కింద పనిచేసే వారు కూడా ఇష్టంగానో కష్టంగానో పనిచేసి తీరాల్సిందే. తిండి తిప్పలు ఏర్పాటు చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జనాలకు ప్రభుత్వం సంథింగ్ చేస్తోంది అనే భరోసా ఇవ్వడం, ఇవన్నీ రాత్రికి రాత్రి సాధ్యమయ్యేలా చేశారు చంద్రబాబు. కేవలం తాను తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, వేలాది మందికి అప్పటికప్పుడు ఫుడ్ ఏర్పాటు చేయడం, అందించడం, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఇలా ఒకటి కాదు. సీఎం అంటే పాలకుడు, పాలకుడు అంటే అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా ఉండాలి అనే మరోసారి చూపించారు చంద్రబాబు. Please subscribe Dot News.